హ్యాపీ ఫాదర్స్ డే నైనా. అంటే ఏంది నైనా? ఈ రోజు నాయనోళ్ళందరికీ పండగ. పండగ మేకపోతే ఏమన్నా నరకాలేవా? మేకపోతే నరకాల్సిన బడ్లే, కొత్త బట్టలు కొనిస్తే సరిపోతుంది. కొనియాలనా? ఈ రోజు పండగ మాది కదా, మేము కదా వేసుకోవాలి కొత్త బట్టల. అట్ట కాదది, కొడుకులకు కొనియాలా, అదే పండగ. డబ్బులా లేదా? ఉండదు నైనా. ఇందా. ఏమి నాగయ్యా, వడ్డీ డబ్బులు ఒకేసారిగా వచ్చే నెల ఇచ్చేస్తానయ్యా. అదంతా కుదరదు అయ్యా, బిడ్డ కొత్త బట్టలు అడిగినాడు. మీ బతుకులకు కొత్త బట్టలు కొన్నా రేపటి లోపల వడ్డీ డబ్బులు ఇంటికి చేరాలి. నైనా రేయ్, వడ్డీ డబ్బులు అని చెప్పు ఉండొచ్చు కదా నాయనా. సమాధానం చెప్పు నాయనా. కోరికలు కోరే కొడుకు స్థానం నుంచి కోరికలు తీర్చి తండ్రి స్థానానికి నువ్వు వచ్చినప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం నీకే దొరుకుతుంది నైనా. నా కష్టం నీ ఆశలకి ఏనాడు నష్టాన్ని కలిగించకూడదనైనా. కోపం ఆయన మీద కాదనైనా, మన బతుకులు మార్చడం మీద చూపించు. ఎలాంటి చెడు అలవాట్ల జోలికి పోకుండా శ్రద్ధగా చదువు. నీ చదువే మన తలరాతల్ని మారుస్తుంది. సరేనైనా. నా బిడ్డ ఆకిలికి ఏడసానే ఉన్నాడు డాక్టర్ గారు. చెప్పినాడు కదా మా తల్లి పాలు తాగించమనే. నువ్వు చెప్తే సరిపోతుందా? ఒప్పుకోవాల్సిన పనిలే. ఒప్పుకోవాలనా? నాకేం అర్థం కాలే. మీరేం చెప్పినారు? తల్లి పాలు తాగించమని చెప్పినారు. అవును. నా తల్లికి 60 ఏండ్లు పాలిమని బిడ్డనిస్తే పరిగెత్తిచ్చి కొట్టింది నన్ను. అసలు ఎందుకు కొట్టిందో ఇంతవరకు అర్థం కాలేదు నాకు. తల్లి పాలిమంటే నీ తల్లి పాలిమని కాదు, బిడ్డ తల్లి పాలిమని. మా అబ్బాయికి ఏ అలవాటు లేదు. మీ అమ్మాయిని నిశ్చింతగా ఇచ్చి పెళ్లి చేయొచ్చు. ఏమంటావమ్మా? ఏ అలవాటే లేదంట. ఈ కాలంలో అలాంటి వాళ్ళు దొరికేది కష్టం నాయనా. చేసుకుంటానైనా. పెళ్లికి సిద్ధం చేయండి. పెళ్లి తర్వాత. నాయనా, నా మొగుడు పనికే పోయేది లేదు నాయనా. ఇంటికాడు ఉండే తిని అప్పులు పాలు చేసేస్తున్నాడు నాయనా. వస్తున్నాను అక్కడికి. ఏమయ్యా పెద్ద మనిషి, అల్లుడు పనికే పోయేది లేదంట. ఈ విధంగా ఉంటే అట్టా? నేను పెళ్లికి ముందే ఇవన్నీ చెప్పినాను కదా, ఒప్పుకోను కదా పెళ్లి చేసుకున్నారు. మళ్ళీ ఇదేంటి? పెళ్లికి ముందు చెప్పినావా? ఏమని చెప్పినావా? అబ్బాయికి ఏ అలవాటు లేదని. అంటే పనికి పోయే అలవాటు కూడా లేదు. మాకు కూడా ఒక అలవాటు లేదు. ఏంటదే? కొట్టకుండా వదిలేసే అలవాటు. ఈ మధ్య ఒక అన్న మమ్మల్ని ఉద్దేశించి ఒక కామెంట్ చేయడం జరిగింది. చాలా బాధేసింది. ఇంతకీ ఆ కామెంట్ ఏంటంటే, వీళ్ళు ఛానల్ స్టార్ట్ చేసిన మొదట్లో అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడుగుతా ఉన్నారు. కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో 1 మిలియన్ ఫాలోవర్స్, యూట్యూబ్ లో 79 లక్షల మంది సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి వీళ్ళకి తల పొగురు పెరిగిపోయింది. అందుకే సబ్స్క్రైబ్ చేయమని ఏ వీడియోలోనూ అడగడం లేదని కామెంట్ చేసినారు. బ్రదరు, నీకే ఈ సమాధానం. జాగ్రత్తగా చూడు. సబ్స్క్రైబ్ చేయండి బాబాయా. ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో కొట్టండి బాబాయా. సబ్స్క్రైబ్ ఫాలో కొట్టు. సబ్స్క్రైబ్ చేసుకుంటాం. ఎవరిని చూసి ఎంత మాట అనేవునా? ఇంకా కూడా తలపగురుందనుకున్నావా? సబ్స్క్రైబ్ చేయమని అడగకపోవడానికి కారణం ప్రతిసారి అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేక. ఇంకోటి, అడగకపోయినా కంటెంట్ బాగుంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారనే నమ్మకం. ఇప్పుడు చెప్పినారు కదా సబ్స్క్రైబ్ చేసుకోమని అడగమనే. ఇక మీదట అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టకుండా సబ్స్క్రైబ్ చేయమని అడగతాంలేండి. కానీ ఇప్పుడు మాత్రం సబ్స్క్రైబ్ బాబాయ్. స్వామి, నా బాధలు తగ్గే మార్గమే లేదా స్వామి? ఉంది నాయనా. ఏంటి స్వామి? నీ పెళ్లి నాయనా. పెళ్లి చేసుకుంటే బాధలన్నీ తీరిపోతాయా స్వామి? కొత్త బాధలు వస్తాయి. పెళ్ళాం పెట్టే బాధల ముందు ఇప్పుడు నువ్వు అనుభవించే బాధలు అసలు బాధలే అనిపించదు నాయనా. ఇంకో మార్గమే లేదా స్వామి? గోటితో పోయేదాన్ని కెలుక్కొని మరి గొడ్డల దాకా తెచ్చుకోవడం నీకున్న సహజ లక్షణం. నువ్వు చెప్పిందంత పచ్చి అబద్ధమని తొందరలో నేను నిరూపిస్తా. ఆల్ ది బెస్ట్. ఈ నీళ్ళల్లో అడుగు పెడితే 200 రూపాయల చొప్పులు తడిచిపోతాయి. 600 రూపాయలు ప్యాంటు బొక్క, 1,00,000 రూపాయలు నడుం బొక్క. నేను ఇప్పుడే 12 చక్రాల లారీ చూసా. ఉండదా? వెళ్ళిపోయింది. అబ్బా, వాడన 12 చక్రాల లారీ చూసినాడు, నేను 24 చక్రాల లారీయే చూసినా.
నేను 6 చక్రాల లారీ ధర చూసినైనా దాన్ని చూస్తేనే భయం, ఎక్కడ గుద్దేస్తదేమోనని పరిగిస్తా ఇంట్లోకి వచ్చేస్తా. వాడు 24 చక్రాల లారీ చూసుండొచ్చు. నేను బస్సు మీద బస్సును చూసినా. ఎక్కడా? మొన్న మా అవ్వతో హాస్పిటల్ పోయినప్పుడు సిటీలో చూసినా. బస్సు మీద బస్సు కదా, అప్పుడు కింద ఒక డ్రైవర్ పైన ఒక డ్రైవర్ ఉంటాడా? ఇంకెట్ట అనుకునేవా? లేదంటే పైన ఉండే బస్సు వచ్చి ముందర పడిపోదా? నిజమేరా? వాడు బస్సు మీద బస్సు చూసుండొచ్చు. నువ్వు ట్రైన్ చూసినావా? సోల్లా నేను చూసినా. చక్రాలు ఎన్నున్నాయి లెక్క పెడదాం అనుకున్నా, అంత లోపల వెళ్ళిపోయింది. అప్పుడు ఒకటే ఏం చూడండి. బాబు నన్ను తక్కువ అంచనా వేయద్దు. నిన్న కొంచెం ఉనుంటే విమానాన్ని చేత్తోనే తగ్గేసుంటా. ఎప్పుడా? నిన్న సాయంత్రం 4 గంటలకి కిందనే పోయింది చూసేసిన. ఇప్పుడు చెప్పండి రా, విమాన సౌండ్ వినపడుతున్నది, కిందనే పోతున్నది కదా. మన చిన్న జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయా? ఈ వీడియోలో మీకు గుర్తొచ్చినుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. అలానే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అవర్ అన్బిటబుల్ కల్చర్ ఛానల్.